అండి, వెల్కమ్ టు మై ఛానల్. గోధుమ పిండితో గులాబ్ జామున్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బయట మనకి ఎన్నో రకాలైన గులాబ్ జామున్స్ ప్యాకెట్ దొరుకుతుంటాయి కదా, అలా కాకుండా ఇంట్లో ఉండే వాటితో గోధుమ పిండితో ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ గులాబ్ జామున్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లో 1 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకొని అందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే స్వీట్కి ఎప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇవన్నీ బాగా పిండికి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ కూడా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా పిండి పట్టుకుంటే ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకొని ఇందులో 1 కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేస్తున్నాను. మీకు మిల్క్ అవసరం లేదు అనుకుంటే మిల్క్ని స్కిప్ చేసి వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా బాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. గులాబ్ జామున్కి ఎప్పుడు కూడా సాఫ్ట్గా పిండి కలుపుకుంటేనే తినేటప్పుడు జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఉండలేకుండా బాగా మెత్తగా కలుపుకొని 10 to 15 మినిట్స్ వరకు పిండిని నానబెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టిన పిండిని 10 to 15 మినిట్స్ వరకు నానబెట్టాను. ఇప్పుడు నానిన పిండిని ఇలా చేత్తో తీసుకొని చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మరీ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కాకుండా లైట్గా అలా బాల్స్ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ విధంగా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ ప్లేట్ని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటికి మనం పాకాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ షుగర్కి 2 లేదా 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే షుగర్ని కూడా ఇంకా హాఫ్ కప్ వరకు లేదా 1 కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో షుగర్ కొంచెం తక్కువ తీసుకున్నాను. ఈ గులాబ్ జామున్కి ఎక్కువ కూడా పాకం పడుతుంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ వాటర్లో బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా మధ్యలో కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఈ గులాబ్ జామున్కి మరి ఎక్కువ ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా మధ్యలో కలబెట్టుకొని పాకం గమనించుకుంటుండాలి. ఇప్పుడు లైట్ తీగ పాకం వచ్చేసింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకునేసి అందులో యాలకుల పొడి వేసుకొని హాఫ్ నిమ్మ చెక్కని కూడా పిండుకోవాలి. ఈ నిమ్మరసం ఎందుకంటే పాకం గట్టి పడకుండా ఉంటుందని. వీటన్నిటి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని లో ఫ్లేమ్లో బాగా
ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినా కానీ లోపల పిండిగా ఉండలుండలుగా ఉంటుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటే పిండిగా లేకుండా తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఇవి మంచి కలర్ వచ్చేసింది కదా, ఇవి బాగా ఇవన్నిటిని కూడా ఇంతకు ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఈ పాకంలో 10 to 15 మినిట్స్ వరకు అలానే వదిలేస్తే ఆ బాల్స్ అంతా కూడాను ఆ పాకం అని బాగా పీల్ చేస్తుంది కాబట్టి చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది గులాబ్ జామున్. ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, బయట కొనే బదులు పిల్లలు కూడా ఇవి చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.